వాగ్దానం ఇచ్చిన పలికిన మందిరం మన మందిరం. మందిరము ఎప్పుడు కూడా చాలా పరిశుద్ధముగా ఉండాలి. దేవుని స్తోత్రం. నా మందిరమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. దేవుని దేవాలయము ఎంత పవిత్రమైనదో విశ్వాస సంఘములు అందరూ కూడా తెలుసుకోవాలి. మనను బట్టి, మన క్రియను బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచన బట్టి అనేక మంది కూడా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించాలి. దేవుని స్తోత్ర. ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాం. సంఘస్థులందరూ కూడా ఒకసారి ముందుకు వస్తే దైవజనుడికి సన్మానం ఉంది. బాబు కుర్చీ తీసుకుపెట్టి వాడు నేను ఒక్క మాట చెప్పనా, నా జీవితంలో నా దేవుడు ఏది చెప్తే నేను అది చేస్తా. దేవుని నా ప్రభు నాతో బ్రతుకు అన్నాడు, ఆయనతో బ్రతుకుతున్నాం. ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా సేవ మాత్రం వదిలే పని మాత్రమూ లేదు. నాన్న ఈ మైక్ సరిగ్గా మాట్లాడలే కాబట్టి దేవుడు కృప కలిగిన వాడు. మరి బిడ్డలేదో సంతోషపడుతున్నారు. హలో.